షాకిబ్ హుసేన్, ప్రఫుల్ హింగే ఈ రెండు పేర్లు ఇంకొన్ని రోజులు మస్తు మాట్లాడుకుందాం. ఎందుకో ఈ వీడియోలో చెప్తా. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కొట్టుర్రి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పాత ఛానల్ పోయింది, కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన జర్ర సపోర్టింగ్. ఇద్దరు బౌలర్స్ ని బ్యాకప్ బౌలర్ గా తీసుకున్నారు బై. షరో 30 లక్షలు పెట్టి తీసుకున్నారు. అసలు ఏంది బై, సన్ రైజర్స్ హైదరాబాద్ కి బౌలింగ్ సక్క లేదు, ఉనత్కత్ సక్క వేస్తలేడు, హర్షల్ పటేల్ సక్క వేస్తలేడు. ఏంది సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి? ఫస్ట్ బ్యాటింగ్ వేసి 250 కొడితేనే గెలుస్తారు అనుకున్న టైంలా ఎస్ అనుకున్నట్టే హర్షల్ పటేల్ ఫెయిల్ అయ్యిండు, జయదేవ్ ఉనత్కత్ ఫెయిల్ అయ్యిండు, హర్ష్ దూబే ఆడిపించారు. ఉన్న ఆప్షన్స్ అన్ని ట్రై చేసారు, కానీ ఈ 30 లక్షలకు బ్యాకప్ బౌలర్ గా తీసుకున్న ఆడిపోయలేదు. పోయేదేమో ఆడిపిస్తా అని అనుకున్నారు కావచ్చు, ఆడిపించారు. 10 వికెట్లలో షెరో 4 వికెట్ తీసిరు బై. ఐపీఎల్ హిస్టరీలోనే ఫస్ట్ ఓవర్ లా 3 వికెట్ తీసిండు 19 సంవత్సరాల ఐపీఎల్ హిస్టరీలో ప్రఫుల్ హింగే. విదర్భకి ఆడతాడు, చాలా రీసెంట్ గా డెబ్యూ చేసిండు విదర్భకి. ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ లా వరుణ్ ఆరోన్ జర్ర ఫైన్ ట్యూన్ చేసిండు ఈ బౌలర్ ని. వరుణ్ ఆరోన్ ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా అనౌన్స్ చేసుకున్నారో, ఆప్షన్ లా ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలనుకున్నారు. ఫస్ట్ లో తీసుకోవాలి, లాస్ట్ లో మిగిలిన పైసలతో తీసుకున్నారు. ఇది ప్రఫుల్ హింగే స్టోరీ. ఇక షాకిబ్ హుసేన్ స్టోరీ అయితే మస్తు ఇన్స్పిరేషన్ బై. నిజంగా ఏడుపు వస్తుంది వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మాట్లాడిన మాటలు వింటే. బూట్లు కొనుక్కోవడానికి పైసలు లేకుండా వాళ్ళ అమ్మ ఆమెకున్న బంగారాన్ని అమ్మేసి పిల్లగానికి బూట్లు కొనిచ్చింది. 2024 లో కేకేఆర్ తీసుకున్నారు, కానీ అక్కడ ఆడలే. అక్కడ కేకేఆర్ ఛాంపియన్. ఒక సీజన్ సిఎస్కే కి నెట్ బౌలర్ ఉండే. ఈ సీజన్ లో ఛాన్స్ వచ్చింది. వచ్చిన ఛాన్స్ ని 2 చేతుల గ్రాప్ చేసుకోవాలంటారు కదా, ఒక గట్ల గ్రాప్ చేసుకున్నారు వీళ్ళిద్దరు. హోల్ వరల్డ్ మాట్లాడుకునేలా చేశారు. ఎందుకంటే ఐపీఎల్ అంటే ప్రపంచం అంతా చూస్తుంది కాబట్టి. ఏంది బై, ఫస్ట్ ఓవర్ లో 3 వికెట్లు, 9 for 5 రాజస్థాన్ రాయల్స్ అవుట్ చేసుడు. టేబుల్ టాపర్స్, అసలు వీళ్ళకి ఎదురే లేదన్న టైంలో వీళ్ళిద్దరు వచ్చారు, వాళ్ళని నడ్డి ఇడిచి పడేసారు. ఖతర్నాక్ మూవ్మెంట్ ఉన్నది, స్వింగ్ చేస్తున్నాడు ప్రఫుల్ హింగే. ఇక షాకిబ్ హుసేన్ అయితే స్లోర్ వన్స్ వేస్తున్నాడు, అంతే క్విక్ గా బౌలింగ్ కూడా చేస్తున్నాడు. మస్తు ఇన్స్పిరేషన్ అనిపిస్తాయి బై ఇటువంటి స్టోరీస్. ఎందుకంటే మనకు ఐపీఎల్ అంటే బిజినెస్, పైసలు, మాఫియా, బెట్టింగ్, కోట్ల బిజినెస్ ఉంటుంది అని అనుకున్నాం. ఎస్, అది ఉన్నది. కానీ ఇంకో పక్క ఎంతమంది క్రికెటర్లు బాగుపడతలేరు ఈ పైసలతోని. సరే, ఆ ఐపీఎల్ లో డెబ్యూ చేసి ఐపీఎల్ ఆడిన వాళ్ళు ఇండియా టీం ఆడుతున్నారు లేరో సెకండరీ, కానీ వాళ్ళ జీవితాలు ఎంతగానో బాగుపడతాయి. వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాగుపడుతున్నారు. లైఫ్ టైం సెటిల్మెంట్ అంటారు, గసొంటి ఎన్ని జరుగుతలేవో చెప్పుర్రి. ఒక సర్ఫరాజ్ ఖాన్ తీసుకోరు, ఒక ముషీర్ ఖాన్, ఒక వైభవ్ సూర్యవంశీ, ప్రఫుల్ హింగే, అనికేత్ వర్మ, ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు మంది ఉన్నారు బై. చాలా మంది ఉన్నారు బై. నువ్వు ఢిల్లీ తీసుకోండి, పంజాబ్ తీసుకోండి, ఏ టీం తీసుకున్నా కూడా ఇట్లాంటి స్టోరీస్ మనకు మస్తు కనిపిస్తాయి. అయితే ఈ స్టోరీస్ తో మనం నేర్చుకోవాల్సింది ఏంది? జస్ట్ ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ లాగానే చూస్తున్నాం, కాకపోతే జర్రంతా నేర్చుకొని మనం మారితే మనకు కూడా ఉపయోగపడుతుంది కదా. ఇట్లాంటి స్టోరీస్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఈ అన్ని కేసులల్లో ఎక్కడ కూడా వీళ్ళు కంప్లైంట్స్ చేయలేదు. మా అమ్మ నాకు ఇది ఇయ్యలే, మా అయ్య నాకు ఇది ఇయ్యలే, మా అబ్బాయి ఆస్తులు సంపాదించలేదు అనేది ఎక్కడ లేదు బై. వాళ్ళు డిటర్మిన్డ్ గా ఉన్నారు. ఆ డిటర్మినేషన్ కి తగ్గట్టు నేచర్ వాళ్ళకి సపోర్ట్ చేసింది. ఏదో ఒక రకంగా వాళ్ళ అమ్మ నాన్నకు ఉన్న ఆస్తులను అమ్ముకోవడము, లేకుంటే ఇంకెవరో సపోర్ట్ చేయడమో, లేకుంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ సపోర్ట్ చేయడమో, ఏదో ఒకటి వన్ ఆర్ ది అదర్ వే మనం డిటర్మిన్డ్ గా ఉంటే సపోర్ట్ వస్తుంది అనేది అందరి క్రికెటర్స్ చూసిన తర్వాత మనం నేర్చుకోవాల్సిన అంశం. నాకైతే మస్తు ఇన్స్పిరేషన్ అనిపిస్తాయి ఇట్లాంటివి చూసినప్పుడు. అరే బై, జీవితం ఏదో సాధించాలి అనే తపన, ఆలోచన కలుగుతుంది. అట్లా మీకు ఎంతమందికి కలుగుతుంది, లేకుంటే ఎంతమందికి కలిగింది, ఎంతమంది మారేండ్రు, ఎంతమంది మారాలనుకుంటారు, ఇవన్నీ కామెంట్స్ లో రాయండి. క్రికెట్ ని మనం ఎంటర్టైన్మెంట్ గా చూస్తున్నాం, ఐపీఎల్ అయితే ప్యూర్ ఎంటర్టైన్మెంట్ గా చూస్తున్నాం. జర్ర ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇట్లాంటి ఇన్స్పిరేషన్ తోని మనం మారితే ఎంత ఖతర్నాక్ ఉంటుంది. కామెంట్ చేసేయండి. మళ్ళీ ఒకసారి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, జర సపోర్ట్ కూడా చేయండి. ఇట్లాంటి స్టోరీస్ తీసుకొస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.